హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం చిన్న సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ అన్నది ఎలా కట్ చేయాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా బ్లౌజ్ అన్నది మనకి లైనింగ్ అన్నది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇలా మిగిలిపోతుంది కదా, ఈ మిగిలిపోయిన పీస్ తోటి మనం ఇలా చూడండి, మనకి ఇది డబల్ ఫోల్డ్ ఉందన్నమాట. దీన్ని మనం ఇలా 4 ఫోల్డ్ అంటే 4 మడతలు వచ్చేలాగా ఇలా మర్చుకోవాలన్నమాట. ఇలా 4 మడతల మీద మర్చుకొని మనము హ్యాండ్స్ అనేది ఎప్పుడైనా కట్ చేసుకోవాలండి. ఇలా మనము ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఒక ½ ఇంచ్కి మనం ఒక లైన్ అన్నది వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలన్నమాట. మనకు ఫస్ట్ వచ్చేసి క్రాస్కుంటే ఒకవేళ క్లాత్ అనేది ఒక లైన్ వేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ అంచు ఉంది కాబట్టి నేను ఇక్కడ మార్క్ చేసుకోవట్లేదండి. ఇక్కడ ఫోల్డింగ్ కోసం మాత్రమే నేను ఒక మార్కింగ్ అన్నది వేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లెంత్ అన్నది మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మనకి ఇలా షోల్డర్ అన్నది జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి మనము స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లెంత్ అన్నది మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇలా మనము హ్యాండ్ లెంత్ అన్నది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 5.25 ఇంచ్ అన్నది హ్యాండ్ లెంత్ ఉందన్నమాట. అదే 5.25 ఇంచ్ని మనం ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. పైన ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా అన్నది ఇలా మనకి కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. అదే ఇక్కడ కూడా నేను మార్క్ చేసుకున్నానండి. 5.25 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని పైన ఒక ½ ఇంచ్కి ఇలా ఒక కుట్టు అన్నది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని దాన్ని ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట డౌన్కి. ఒకవేళ మనకి ఇది 26 ఇంచుల సైజ్ బ్లౌజ్ అనమాట, అందుకనే నేను 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోవాలంటే 28-30 సైజ్ బ్లౌజ్ అయితే మనము 3 ఇంచులు డౌన్కి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది నేను చిన్న సైజ్ అంటే 26 అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ 2.5 ఇంచ్కి మనం మార్క్ చేసుకున్న దగ్గర ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్కడ మార్క్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. ఇలా మనము బ్యాక్ పార్ట్ అన్నది మార్క్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ వరకు మనకి నడుం లూజ్ ఇక్కడ వరకు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము ఇలా మార్కింగ్ అన్నది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచ్ ఉందన్నమాట. అదే 6.5 ఇంచ్ని మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ జాయింట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 6.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచులు అన్నది కుట్ల కోసం తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ కింద లూజ్ ఉంది కదా, ఈ లూజ్ని బట్టి మనము ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలండి. ఇది 4.5 ఇంచ్ ఉందన్నమాట హ్యాండ్ లూజ్ అన్నది. 4.5 ఇంచ్ యాజ్ ఈజ్గా ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు ఇలా కుట్ల కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్లని ఇలా కలుపుకుంటూ ఒక లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి 1 ఇంచ్ అన్నది ఇలా వదిలేసుకొని 1.5 ఇంచ్ అన్నది ఇలా వదిలేసుకొని ఇలా మనము నార్మల్గా హ్యాండ్ అయితే ఎలా మనం మార్క్ చేసుకుంటామో యాజ్ ఈజ్గా మనం అలానే మార్క్ చేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర మనకి ఇలా ఖర్చు అన్నది పెట్టేసుకోవాలి. పై 2 పీసులను తీసుకొని చూడండి, ఇలా మనము పైన 2 పీసులని మాత్రం తీసుకొని ఫ్రంట్ అన్నది లోతు తీసుకోవాలన్నమాట. ఇలా మనకి ఇక్కడ 1.25 ఇంచ్కి ఇలా ఒక ఇంచ్కి ఇలా మనం మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ వరకు మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ అన్నది లోతు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అన్నది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.